రైతు ఉత్పత్తుల కోసం రాష్ట్రాలు బోనస్లు ప్రకటిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బోనస్ వద్దని హుకుం జారీ చేయడంపై ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు మండిపడింది. నెల్లూరు బాలాజీ నగర్లోని సిపిఎం కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో పాటు రైతులకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ధాన్యం ధర వెంటనే చెల్లించాలన్నారు. ప్రతి గింజ ప్రభుత్వం కొనే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చలో నెల్లూరు వెళ్తున్నట్టు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సాగే ర్యాలీ రాయబారంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ కోతలు ప్రారంభమయ్యే కొంత పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రేట్లు పోయినసారి చూసుకున్నప్పుడు 17,000 పుట్టి ధాన్యం ధర చాలా పడిపోయింది. రైతాంగం చాలా ఇబ్బందులకు గురయ్యారు, చాలా నష్టం జరిగింది. రైతులు అప్పుల పాలైపోయిన పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం ఈ సందర్భంగా రేపు 27వ తేదీ, ఈ నెల 27వ తేదీ ఏబిఎం కాంపౌండ్ నుంచి ఒక పెద్ద ర్యాలీ కలెక్టర్ ఆఫీస్ దాకా జరుగుతుంది. మద్దతు ధర కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ జిల్లాలో ఉండే ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఏదైతే తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కేరళ లాంటి రాష్ట్రాలు బోనస్ కింటాకి 500 రూపాయలు, కేరళ లాంటి దగ్గరలో అయితే 630 రూపాయలు బోనస్గా ఇస్తున్నారు. మన రాష్ట్రంలో రైతులు ఈరోజు దివాలా తీసే స్థితిలో ఉన్నారు. ఓ పక్క కౌలు రైతులకి ఇవ్వాల్సినటువంటి అన్నదాన సుఖీభవ సంబంధించి అది కౌలు రైతులకు రావాల్సిన అమౌంట్ కూడా వేయకుండా ఉండటం కానీ, ఓ పక్క గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్మికులుగా ఉండేటువంటి అనేక పేదలకి ఉపయోగపడేటువంటిది, దాన్ని కూడా ఈరోజు రాష్ట్రానికి 40% పెట్టినాక కేంద్రం 60% అన్నాక నీకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పని తగ్గే పరిస్థితి ఉంది. వలసల్ని అరికట్టేదానికి ఏదైతే వచ్చిందో ఆ రోజు ఈపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు దాన్ని బలపరిచినప్పుడు ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా ధాన్యం మద్దతు ధర కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కానీ, ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పారో సీటు దానికి సగభాగం ప్రభుత్వమే భరాయించాల్సింది. అలాంటిది ఏది కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మొత్తం ధాన్యాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ జిల్లాలో ఉండేటువంటి ధాన్యాన్ని మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. దానికి సంబంధించినటువంటి కలెక్టర్ కానీ, అధికారులు కానీ జోక్యం చేసుకొని దీన్ని అమలుపరచాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. నెల్లూరు జిల్లాలో కూడా మన పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్నట్టే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అదే రకంలో తెలంగాణలో 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఒక క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి మద్దతు గిట్టుబాటు రేటు కల్పించేదానికి ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం. అయితే అదే రకం పరిస్థితులు చూసినప్పుడు ఒక పక్క కొనుగోలు సెంటర్లో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. నెమ్ము శాతం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. 17% వరకు నెమ్ము ఉండొచ్చు. పోయినసారి కలెక్టర్లు వాళ్ళు రిపోర్ట్లు చెప్పిందంటే 17% కన్నా 1% కానీ అదనంగా ఉంటే 1 క్వింటాకు 1 కేజీ తీసుకోవచ్చును అని చెప్పినారు. మరి ఆ రకంగా చూస్తే 2-3% కన్నా అదనంగా ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. మరి 3% నెమ్మున్నా కూడా సగటున 25 కేజీలు 30 కేజీలు ఒక పుట్టికి తీసుకున్నా సరిపోద్ది. అట్ట కాకుండా డలార్లు అనేక రకాలుగా, అంటే ఒక్కో దగ్గర 50 కేజీల నుంచి 100 కేజీల పైన కూడా పుట్టికి తీసుకుంటున్న పరిస్థితి ఈ తూకాల్లో ఈ నెమ్మును అడ్డుపెట్టుకొని మోసం చేస్తున్నారు. అదే రకంలో ఈ కొనుగోలు సెంటర్ నుంచి పోయినాక మిల్లర్స్ కూడా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల కొనుగోలు సెంటర్ దగ్గర, రైతు దగ్గర కొన్నాక ఇంకా రైతుకు ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలా. రైతు అకౌంట్లో వెంటనే డబ్బులు వేసే పరిస్థితి కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు రేటుకు అదనంగా మన జిల్లాలో 500 రూపాయలు, కనీసం 500 రూపాయలు బోనస్ చెల్లించి కొనుగోలు చేయాలని, ఈ పోరాటం కోసం రేపు అంటే 27వ తేదీ సాయంత్రం 3 గంటలకు ఏబిఎం స్కూల్ గ్రౌండ్ దగ్గర నుంచి గాంధీ బొమ్మ మీదుగా, విఆర్సీ మీదుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర సభ జరిపి కలెక్టర్తో రాయబారంగా మాట్లాడి కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి
ఈ మద్దతు ధర అదనంగా బోనస్ చెల్లించేటట్టుగా జిల్లాలో పండిన పంటను మొత్తాన్ని మన ప్రభుత్వం కొనాలని డిమాండ్ మీద చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వాళ్ళకు అండగా సిఐటు అందరూ కలిసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.